అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు మనకిచ్చినటువంటి నూతనమైన దినమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రత్యేక విధముగా మనము శ్రమల కాలంలో లెంట్ సీజన్లోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. వసంత కాలంలో వస్తుంది లెంట్ సీజన్. లెంట్లో అందరం కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలు జరిగించేటటువంటి మంచి గొప్ప దినములలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. అసలు లెంట్లో మనం ఏ రీతిగా ముందుకు సాగి వెళ్ళాలి? అసలు లెంట్ అంటే ఏంటి అంటే శ్రమల కాలం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా మనం అన్ని విషయాల్లో ఆత్మీయంగా సిద్ధపడడానికి మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధముగా యాష్ వెనస్డేని మనం కొనియాడుతున్నాం. ఈ యాష్ వెనస్డేలో ఏం జరుగుతుంది? విభూది బుధవారం. ఈ శ్రమల కాలంలో మొట్టమొదటి రోజు ఈ విభూది బుధవారంలో యాజకులు మన నొసటి పైన సిలువ గుర్తును వేసి మట్టి నుండి వచ్చినటువంటి శరీరము తిరిగి మట్టిలోనే కలిసిపోతుందని ఒక సిలువ గుర్తును మన నొసటిపై వేస్తూ ఉంటారు. అయితే ఇది దేనికి సూచన అంటే మనల్ని మనము తగ్గించుకొని ఉపవాసములతో ప్రార్థనలతో మనము తగ్గింపు హృదయంతోని దేవుని సన్నిధిలోనికి రావాలని 40 దినములు ఏ రీతిగానైతే మనము మోషే సినాయి కొండపైన 40 దినములు ప్రభుతో ఏ రీతిగా గడిపి 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చాడు, అదేవిధంగా ఏలియా హోరేబు కొండపైన 40 దినాలు ఉపవాసముతో ఉన్నట్లుగా అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసమును ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉపవాస దినములలో నెనివే ప్రజలు కూడా వారిపైకి కీడు వస్తుందని చెప్పినప్పుడు ఆ కీడు నుండి వారు తగ్గించుకోవడానికి తమను తాము తగ్గించుకొని వారు గోనె పట్టును ధరించి వారి తలలపై బూడిద పోసుకొని ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆ స్థితి నుండి దేవుడు వారిని తప్పించినట్లుగా వారి ప్రాంతమును దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉపవాస దినములలో దేవుడు మనల్ని కూడా అన్ని విషయాల్లో ముందుకు నడిపించాలని, తగ్గింపు మనసు మనకి దయచేయాలని, ప్రార్థనలో ఇంకా దేవునికి సన్నిహితంగా మనం వెళ్ళాలని, పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడాలని, ఇతరులకు ఇచ్చే మనసు అధికమే మనలో చేయబడాలని, ఇతరులకు ఇచ్చే మంచి మనసు దేవుడు మనం దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, ఈ 40 దినములు శ్రమల కాలంలో నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ఉపవాసముతో నాయన అయ్యా ఇతరులకు ఇచ్చే మనసుతో అధికముగా మమ్మల్ని అందరినీ దీవించమని నాయన నీ రెక్కల నీళ్ళు దాచి ఉంచమని ప్రభా, 40 దినములు ఉపవాసము చేయుటకు నీ సన్నిధిలో నాయన సాగి వెళ్ళుటకు ప్రభా, నీ శిలువ శ్రమలను ధ్యానం చేసుకోవడానికి కృపను మాకు దయచేయమని నాయన పరిశుద్ధ వాక్యము చదువుతూ అందులో ఉన్న మర్మములను గ్రహిస్తూ ముందుకు సాగి వెళ్ళుట కృప దయచేయమని అయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ ఉపవాసం ఉంటున్న ఆశపడుతున్న ప్రతి బిడ్డకు కూడా నాయన నీ శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేసి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్ ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని చూసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనందరం కూడా ఆత్మలో ఇంకా బలముగా అధికముగా ఎదగాలని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకు తోడైండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.